హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ప్రేమలు సినిమా రివ్యూ అన్నమాట. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు భయ్యా, కొద్ది వరకు నవ్వుకున్నాననే చెప్పాలి. కామెడీ విషయంలో చాలా బాగుంది. కాకపోతే ఇంకా ఫ్రెష్గా, ఇంకా కొత్తగా ఇంకేమైనా వచ్చుంటే డెఫినెట్గా బాగుంటుండే. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ ఇంటర్వ్యూ అడుగు. సో ఈ సినిమా ఎందుకు బాగుంది అనే విషయం గురించి మాట్లాడితే, అయినా మీరేంది భయ్యా మన తెలుగులో పెట్టుకొని నువ్వు ఆ సినిమాలను ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అంటే ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? డెఫినెట్గా దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏంటంటే మన రాజమౌళి గారు ఉన్నారు కదా, ఆయనే కదా ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని క్రాస్ చేసుకొని మన బాహుబలి సినిమాని ఎంతో మందికి ప్రజెంట్ చేశారు. సో అవి బేస్ చేసుకొని మనం అప్పటి నుంచి ముందు నుంచే చూస్తున్నాం సినిమాలు ఇలాంటివి. కాకపోతే అవునా నిజమా అనేటట్టుంది తెలుసా, ఇప్పుడు కొంచెం ఎక్కువ అడాప్ట్ చేసుకున్నాం ఆ సినిమాలని. సో అందుకని చెప్పేసి ఈ సినిమా కూడా చూసాను అనమాట. సో లాస్ట్ చూసిన నేను మలయాళం సినిమా వచ్చేసి మన హాస్టల్ బాయ్స్ ఉంది కదా, దాని తర్వాత ఇదే చూస్తున్నాను అనమాట. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. మరీ అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి చెప్పలేం, కానీ పర్లేదు, బెటర్. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. మీరు మన దగ్గర ఉంటుంది కదా ఇవన్నీ, అంత దాంతో పోలవకండి, అది వేరు, అది క్లాసిక్ అసలు. సో ఇప్పుడు ఈ సినిమా గురించి కంటే ముందు ఇంకొకటి విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే మన తెలుగులో ఇలాంటి సినిమాలు లేవా, తీస్తలేరా అంటే, మన తెలుగులో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా చాలా సినిమాలు తీశారు, కాదనట్లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఏదైతే ఈ కొంచెం స్పాన్ ఉందో అందులో కొంచెం గ్యాప్ వచ్చినాయి అనమాట. వచ్చిన సినిమాలు కూడా అంత కామెడీ కానీ అంత ఎమోషన్ కానీ పండించలేకపోతున్నాయి అనమాట. ఆ పర్టికులర్ థీమ్లో, ఆ పర్టికులర్ జానర్లో. సో అదనమాట. సినిమా ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడితే, సినిమాలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి భయ్య, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సినిమా స్టోరీ గురించి మాట్లాడితే, ఈ సినిమాలో మీరు లవర్ కంటే ఫ్రెండ్స్కే ఎక్కువ కనెక్ట్ అవుతారు భయ్య. చాలా బాగుంటుంది వాళ్ళ బాండ్. డైలాగ్స్ కూడా చాలా ఇచ్చి పడేసిరని చెప్పాలి. మంచిగా ఉన్నాయి డైలాగ్స్ అయితే. మీరు హిలేరియస్ ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా. మీరు ఏది సినిమాకి మీరు ఎంతైతే సినిమా చూసాక మీకు అనిపిస్తుందో, యాక్టింగ్ కంటే మీరు డైలాగ్స్కే ఫ్యాన్ అయిపోతారు అనమాట. అంత బాగుంటాయి డైలాగ్స్. సో మీరు ఒకసారి ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. అండ్ ఈ సినిమాలో ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడితే, ఇంకొకటి వచ్చేసి సినిమాటోగ్రఫీ భయ్య చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా బాగుంది. అండ్ వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది, వాళ్ళ యాక్షన్ కూడా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో ఫ్రెష్ ఉండేది ఇంకో విషయం ఏంటంటే మ్యూజిక్ భయ్య చాలా బాగుంది. నాకు అసలు జనరల్గా మలయాళం వాళ్ళు అంటే మంచిగా ఉంటుంది మ్యూజిక్. మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారనమాట వాళ్ళు. సో ఈ సినిమాకి అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కాకపోతే నెగిటివ్ ఏదన్నా ఉందంటే అదేంటంటే, ఈ సినిమా చాలా ఫెమిలియర్ అనిపిస్తుంది మనకి. సో అదనమాట, ఫెమిలియర్ గా కొంచెం ఎక్కడ చూసినట్టు, ఆ స్టోరీ కూడా కొంచెం తీసుకొచ్చినట్టు, అండ్ ఆ సీన్స్ కూడా కొన్ని తీసుకొచ్చినట్టు, కొన్ని ప్రెడిక్ట్ చేస్తాం అనమాట. సో అట్లా ఉంటాయి కొన్ని సీన్స్. కాకపోతే ఎంజాయ్ చేస్తాం, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. సో అదనమాట. సో అదే మన రివ్యూ. సో ఈ సినిమా గురించి చాలా మంది సెలబ్రిటీస్ కూడా, మన తెలుగు సెలబ్రిటీస్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అందులో ఒక రాజమౌళి గారు, అండ్ రీసెంట్ గానే మన అనిల్ రావుపూడి గారు కూడా వచ్చారు. అండ్ మన జాతిరత్నాలు అనేది కేవి కూడా వెళ్ళి ప్రమోట్ చేశారనమాట. ప్రమోట్ అంటే ఏం లేదు, సక్సెస్ మీట్ లో వెళ్ళి కొంచెం అట్లా చేశారనమాట. సో ఇప్పటిదాకా మీరు కూడా ఈ సినిమా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి, డెఫినెట్ గా నచ్చుతుంది మీకు. సో మీరు చూసాక మీకేమనిపించిందో ఒకసారి కింద వచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా. సో అది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.